గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఒక పాస్టరు హిందూ మహిళలను దారుణంగా అవమానించడం జరిగింది. అతడు చర్చిలో చెప్పే ఏదో ఒక ఉపన్యాసంలో తన పుస్తకంలో ఉన్న విషయాలు ఏమైనా చెప్పుకోవాలి. వీళ్ళు వాళ్ళ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్పేది తక్కువ, అక్కర్లేని విషయాలు చెప్పేది ఎక్కువ. చర్చి, వాక్యం, ప్రార్థన పేరుతోటి వీళ్ళు అక్కర్లేని ఉబుసుకుపోని విషయాలన్నీ కూడా ఆ మైకులు, ఆ బ్యాటరీలు అయిపోయేంత వరకు చెప్తూ ఉంటారు. ఇంతకీ ఈ శాలేమో ఏదో పేరు, ఈ పాస్టర్ ఏమంటున్నాడంటే మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు సంబంధీకులు అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. అతడు ఏమన్నాడో ఒకసారి అతడి మాటల్లోనే వినండి. నేను వాయిస్ చేంజ్ చేశాను. చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూల పూలు కొన్న ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూల పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు. ఇది ఇలాగే చెత్తగా మాట్లాడుతున్నాడు. వింటున్నారు కదా. ఇతడు ఓన్ వాయిస్ కాదు, నేను వాయిస్ చేంజ్ చేయడం జరిగింది మీకు వినిపించడం కోసం. సరే, ఇతడు ఏం చెప్తున్నాడు, ఇంతకీ ఏదో వీళ్ళు కూటాలు పెడతారు కదా రోడ్ల పక్కన, టెంటలు వేసి గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ వాళ్ళ గ్రౌండ్లు మొత్తం ఆక్యుపై చేసేసి ఏదో రకరకాలుగా పెడుతూ ఉంటారు అన్నమాట. కూటాలకు పెడుతుంటారు. అంత కూటాల దగ్గరికి ఈ మతం మారబడిన మహిళలందరూ వెళ్ళారు కదా. బయట మల్లెపూల బండి ఎవడో పెట్టుకున్నాడట. అది జరిగిందో లేదో తెలియదు, ఎదురు కథ కల్పించి చెప్తున్నాడో ఏమో మనకి తెలియదు. కొంటారేమో అని పాస్టర్ చూసి ఎవరు కొంటారపో అంటే కూడా మహిళలు వచ్చారు కదా, ఎవరినో కొంటారేమో అని బండి ఆపాడట. కూటమి అయిపోయింది, మహిళలు వెళ్ళిపోయారు, ఎవరో కుమ్మవారు కూడా కొనలేదట. కొనలేదు ఏంటి అంటే పాస్టర్ అంటారే, ఇక్కడ ఎవ్వరూ బజారు సంబంధీకులు లేరు మల్లెపూలు పెట్టుకు తిరగడానికి. ఇక్కడ అందరూ పరిశుద్ధాత్మ సంబంధీకులు, చెత్తాలు వేషాలు వేసి రోడ్ల మీద తిరిగేవాళ్ళు, ఈ యథోపనులు చేసేవాళ్ళు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు అనేసి చెప్పాడట. ఇది అతడు మాట్లాడిన సారాంశం. సరే, ఇప్పుడు కాస్త ఈ ఫోటోలు గమనించే ప్రయత్నం చేయండి మీరు. ఈవిడ గుణదల మేరీ మాత. మన విజయవాడ దగ్గర గుణదల్లో ఈమెను పూజిస్తారు. ఈవిడ మెడలో మల్లెపూల మాలలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? ఈమెను కూడా బజారు సంబంధికురాలు అని అంటారు వీళ్ళు దుర్మార్గులు. మనం మహిళలను గౌరవిస్తాం. ఈమె మల్లెపూలు వేసుకుంది కాబట్టి ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు సంబంధికులు అంటున్నాడు ఇతగాడు. మల్లెపూలు వేసుకుని గుణదల ఈ మేరీ విగ్రహం ఏదైతే ఉందో ఈమెను కూడా బజారు సంబంధికురాలు అనొచ్చునా? వీళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అనంగాని వీళ్ళు అంటారు. ప్రాణం ఉన్న భారతీయ మహిళలనే ఇంత మాటలు అన్న వాళ్ళు ప్రాణం లేని బొమ్మలను అంటారా? కాబట్టి వీళ్ళు గుణదల మేరీ మాతను కూడా మల్లెపూలు వేస్తుంది కాబట్టి బజారు సంబంధికురాలు అని అంటారండి. వీళ్ళు అలాగే చేస్తారు. అలాగే ఇది వేళాంగిని మాత, చెన్నై వైపు ఉంటుంది కదా, దాంట్లో విగ్రహం. ఆవిడ మెల్లో కూడా బాగా మల్లెపూల మాలలు వేశారు. బజారు సంబంధికురాలు అని వీళ్ళు చెప్పినా చెప్తారు ఏ చర్చిలోనూ. ఎందుకంటే వీళ్ళల్లోనే వీళ్ళకి పడదు. వీళ్ళు మేరీని ఎందుకంటారండి, మేరీని అనరేమోనండి అనుకోకండి మీరు. వీళ్ళల్లోనే వీళ్ళకి మళ్ళా పడదు. వీళ్ళల్లోనే ఒకళ్ళకేమో విగ్రహారాధన చేయని తెగ, ఇంకొకళ్ళు మేరీ జీసస్ని ఎత్తుకున్న తెగ ఒకరు, లేదంటే జోసెఫ్ జీసస్ని ఎత్తుకున్న తెగ ఇంకొకరు, ఏమీ కాకుండా జీసస్ సిలువకి ఏలాడుతూ ఉన్న విగ్రహాన్ని పూజించే తెగ ఇంకొకరు. ఇలా వీళ్ళలోనే రకరకాల తెగలు, వీళ్ళల్లో ఒకరికి పడదు. వీళ్ళు విగ్రహారాధన చేస్తారు అనేసి మనల్ని అంటారే, వీళ్ళల్లోనే మిగతా ఎన్నో తెగల వాళ్ళు క్రిస్టియన్స్లోనే విగ్రహారాధన చేస్తారు. చర్చిల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మల్లెపూలేంటి గులాబీ పూలు దొరికిన అన్ని పూల మాలలు వేసి క్యాండిల్స్ వెలిగించి అన్నీ చేస్తారు. పాటలు కూడా పాడతారు, భజనలు కూడా చేస్తారు. ఇప్పుడు ఇంతకీ ఇవిడ మల్లెపూలు వేసుకున్నది కాబట్టి ఈ గుణదల మేరీ మాత, అలాగే ఇంకెవరో వేళాంగిని మాత, వీళ్ళను కూడా బజారు సంబంధికురాలు అంటారా మీరు? ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ వచ్చి మీ మొహానే పడుతుంది. అర్థమవుతుందా? ఇంకొక పాస్టరు కవర్ చేస్తూ వీడియో పెట్టాడు. మన తిరుమల అర్చక స్వామి మాట్లాడుతున్న ఒక చిన్న క్లిప్ వినిపించి అందులో ఏముంటుంది, తిరుమల క్షేత్రములో పుష్పాలన్నీ కూడా స్వామి కైంకర్యానికి వాడబడతాయి, అది క్షేత్ర మహత్యం,
కాబట్టి ఇక్కడ ఎవరో మహిళలు పువ్వులు పెట్టుకోరు, పువ్వులన్నీ స్వామి సేవ కోసమే అనేసి చెప్తున్న క్లిప్పు తెచ్చి చూసారా తిరుమల దేవస్థానం అర్చకులే మహిళల్ని ఇక్కడ పువ్వులు పెట్టుకోకూడదు గుళ్ళల్లో కూడా అని చెప్తున్నారు. అదే కదా పాస్టర్ గారు చెప్పింది, దాని గొడవ ఏంటి అని ఇంకొక పాస్టర్ వీడియో పెట్టాడు. ఎంత టాలెంటెడ్గా ఎంత స్మార్ట్గా యాక్ట్ చేస్తారు వీళ్ళు. తిరుమలకి పుష్పమంటపం అని పేరు, తిరుమల పుష్పమంటపం, శ్రీరంగము రంగమంటపం, బద్రీనాథ్ ఉంటుంది అది శయన మంటపం, అలాగే జగన్నాథపురి భోగ మంటపం అంటే భోజనం చేసే ప్లేస్. బద్రీనాథ్లో స్వామి చక్కగా నిద్రపోతాడు, ద్వారలో స్నానం చేస్తాడు. ఇలాగా తిరుమలలో స్వామి అలంకారం చేసుకుంటాడు. కాబట్టి స్వామి తిరుమలలో వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మనం కూడా మన ఇళ్ళలో వెంకటేశ్వర స్వామికి వీలైన తులసి మాలలు పువ్వుల మాలలు అన్నీ వేసేసి చక్కగా అలంకరించేస్తాం. కాబట్టి తిరుమల క్షేత్రానికి పుష్పమంటపం అని పేరు. తిరుమలలో ఎన్నో రకాల వెరైటీ పువ్వులు, మంచి సుగంధం వచ్చే పువ్వులు తోటలు ఉంటాయి. కాబట్టి తిరుమలలో పూసిన పువ్వులన్నీ కూడా పరమాత్మ సేవ కోసము అనే ఒక ఉద్దేశంతో జన్మెత్తుతాయి. కాబట్టి వాటికి అపచారం చేసినట్లు అవుతుంది. కాబట్టి తిరుమలలో పువ్వులు కొయ్యకూడదు మన కోసం. అలాగే తిరుమలలో కోసిన పువ్వులు కానీ తిరుమలలో అమ్మిన పువ్వులు కానీ ధరించకూడదు, ఎందుకంటే అది భగవత్ సేవ కోసం అనేసి వినియోగించబడతాయి. కాబట్టి ఇది అక్కడ అర్చక స్వామి చెప్పిన దాంట్లో పరమార్థం. మీరు ఎవరైనా కింద పువ్వులు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు తిరుపతిలో ఉన్న మీ ఊరు నుండి బయలుదేరి వస్తాను పువ్వులు పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు లెక్కలోకి పువ్వులు పెట్టుకుని మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. తిరుమల పరిధిలో ఉన్న పువ్వులను కొయ్యడం కానీ తిరుమల పరిధిలో అమ్మిన పువ్వులను కొనుక్కోవడం కానీ మనం ధరించడం కానీ మెడలో పుష్పమాలలు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చెయ్యొద్దు. తిరుమలలో పూచిన పువ్వులన్నీ కొండల మీద పూసిన పువ్వులు, ఇవన్నీ కొండల మీద తెచ్చిన పువ్వులు, ఇవన్నీ కూడా స్వామి సేవకై వినియోగించబడతాయి అని అర్చక స్వామి చెప్పిందంట పరమార్థం. దాన్ని పట్టుకొచ్చి అసలు హిందూ సాంప్రదాయంలో పూలు పెట్టుకోవడమే లేదు, అన్నీ దేవుడి కోసమే అని అర్చక స్వామి చెప్తున్నాడు. అదే కదా ఈ పాస్టర్ కూడా చెప్పింది తప్పేముంది అనేసి డొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నాడు ఇంకొక పాస్టర్. అసలు స్త్రీల మీద ఇంత నీచమైన వ్యాఖ్యలు ఏమిటి అంటే, మల్లెపూలు పెట్టుకుంటే ఎవరు మంచోళ్ళు కదా, బజార్ సంబంధీకుల, గాలికి తిరిగే వాళ్ళ, మీ ఇళ్లలో వాళ్ళు అలా ఉంటారని అందరి స్త్రీలను అలా అంటామో ఎక్కడ న్యాయము? మీ ఇంట్లో వాళ్ళు అలా ఉంటే కంట్రోల్లో పెట్టుకో, తాళం వేసుకో ఇంటికి. మిగతా అందరూ దేశంలో స్త్రీలందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళలాగే ఉంటారనుకోవడం తప్పు కదా. మల్లెపూలు పెట్టుకుంటే బజారు సంబంధీకులు, బొట్టు పెట్టుకుంటే బజారు సంబంధీకులు, నగలు పెట్టుకుంటే బజారు సంబంధీకులు, మంచి చీరలు కట్టుకుంటే బజారు సంబంధీకులు, అలంకరించుకుంటే బజారు సంబంధీకులు. అవన్నీ ఏం చేయాలి? ఈ నగలు, వస్తువాహనాలు, ఆభరణాలు, ఆస్తులు మొత్తం తెచ్చి మీకు దశంభాగాల కింద ఇచ్చేయాలా, మీకు పూర్తిగా రాసి ఇచ్చేయాలి. అన్నీ ఇచ్చి ఏ సౌభాగ్యం లేకుండా అన్నీ తుడిచిపెట్టుకుపోయిన వాళ్ళలాగా ఏడుపు మొహాలు వేసుకొని మీకు అంకితం అయిపోయి మీ దగ్గర పడుండి మీ మాటలు మీ బ్రెయిన్ వాష్కి అక్కడ పడి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ సినిమాలు చూపించినట్లుగా మీకు బానిసలు అయిపోవాలి. ఎవరు? పరాయి వాడి భార్య కూడా, వేరే వాళ్ళ భార్యలు కూడా మీ మాటలు విని మీ చర్చలో చేరి భర్త ఉండగానే సౌభాగ్యాన్ని తుడిచేసుకొని మీ దగ్గరికి వచ్చి మీ మాటల ట్రాన్స్లో పడిపోయి మీకు బానిసలు అయిపోయి ఊడిగం చేయాలి. ఇంకేమేం చెప్పించుకుంటారు? మీలాంటి వాళ్ళకి మహిళలు బజారు సంబంధీకులు అనడం ఎంతసేపు? మీ క్యారెక్టర్స్ అలాంటివి. మల్లెపూలు పెట్టుకుంటేనే అలంకరించుకుంటేనే బజారు సంబంధీకులైతే మరి చర్చిల్లో పాస్టర్లు సూటు బూటు టయ్యి టక్కు వేసి ఫ్యాషన్ గా తయారై క్రాఫ్ దువ్వుకొని పౌడర్లు రాసుకొని సెంటు కొట్టుకొని వస్తారు వాక్యాలు చెప్పడానికి. మీరు కూడా బజారు సంబంధీకులైనా పరిశుద్ధాత్మ సంబంధికులైనప్పుడు మీకెందుకు ఆ సోకులు, మీకెందుకు ఆ ఫ్యాషన్లు? టిప్ టాప్గా తయారై టక్ చేసుకొని టై పెట్టుకొని బెల్ట్ పెట్టుకొని షూస్ వేసుకొని ఎగరడీ అయిపోయి మీరు బజారు సంబంధికులైనా? పరిశుద్ధాత్మ సంబంధం మీరు కూడా ఏదన్నా ఏ కొళ్ళాయి గుడ్డో లేదంటే అంత గోసో కట్టుకోండి. మీకెందుకు టిప్పు టప్పులు సోకులు అవసరమా? అంటే మీరందరూ బజారు సంబంధికులేనమాట. ఆడవాళ్ళ గురించి నోటి దోలుగా మాట్లాడితే హిందూ స్త్రీలని ఈ విధంగా కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే సాక్షాత్తు భారత మాతను అవమానించినట్లే. ఖచ్చితంగా దీని హిందువులు ప్రత్యేకించి హిందూ మహిళలు వ్యతిరేకించి గట్టిగా బుద్ధి చెప్పాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంత నీచంగా మాట్లాడకూడదు. పువ్వులు ఎవరు పెట్టుకోరు? మీ క్రిస్టియన్ కంట్రీస్లో మహిళలు పువ్వులు పెట్టుకోరా? వెడ్డింగ్ డ్రెస్ వేసుకొసుకొని ఆ గులాబీ పువ్వులు అవన్నీ రోసెస్ అలంకరించుకొని చేత్తో ఆ రోసెస్ ఉన్న బొకే తీసుకొని ప్రతి ఏదైనా సరే ఒక వీళ్ళ క్రిస్టియన్ వెడ్డింగ్లో మల్లె పూలు పెట్టుకుంటారా పెట్టుకోరా? ఇక్కడ ఇండియాలో కేరళ క్రిస్టియన్స్ చూడండి, ఎక్కడైనా సరే క్రిస్టియన్స్ వివాహ సమయంలో క్రిస్టియన్ వధువు పూలు పెట్టుకుంటుందా పెట్టుకోదా? విదేశాలలో ఈ క్రిస్టియన్ చర్చిలలో జరిగే పెళ్లిళ్ళల్లో వధువులు ఆ బ్రైడ్స్ ఈ పువ్వులు చిన్న పువ్వులు కిరీటాలు అనేసేసి లేదంటే చేతుల్లో పువ్వులు పట్టుకొని పెట్టుకోరు. వాళ్ళందరూ బజారు సంబంధికులేనా?
వాళ్ళకి మాలలు కట్టుకోవడం రాదు, ఏదో గులాబీ పూలు క్లిప్పులాగా అలా పెట్టుకుంటారు. మనకి మాలలు కట్టుకోవడం వచ్చి మనం మల్లెపూలు పెట్టుకుంటున్నాం. మల్లెపూలు పెట్టుకుంటే బజారు సంబంధికురా పళ్ళు రాలగొట్టలు ఇలా మాట్లాడే వాళ్ళని. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు పువ్వులు వాడతారండి. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు పువ్వులు వాడతారు. పువ్వులతో చేసే అత్తర్లు అందరూ వాడతారు. పువ్వుల ఫ్రాగ్రెన్స్తో చేసే స్ప్రేలు అందరూ వాడతారు. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా అందరూ బజారు సంబంధికులైనా ఇస్లాంలో కూడా మహిళలు పువ్వులు పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు కనపడకుండా బొరకాలు వేసుకుంటారు. పువ్వులు అందరూ పెట్టుకుంటారు, అందరూ ఇష్టపడతారు. కాబట్టి మహిళల గురించి బజారు వాగుడు వాగకూడదు, గాలి వాగుడు వాగకూడదు. వాగితే హైందవ మహిళలు చెప్పు తీసుకొని నడి రోడ్డు మీద నుంచోబెట్టి గుడ్డలు ఇప్పి కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇవేవో చెప్పుకో, నీ పుస్తకంలో ఉన్నవి చెప్పుకో, అంతేగాని హిందూ మహిళల గురించి కించపరుస్తూ బజారు గిజారును మాట్లాడితే బజార్లో నుంచోబెట్టి తాట తీసే రోజులు వస్తాయి. ఇలాంటి వాళ్ళ గురించి కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కేసులు పెట్టాలి. రెండోసారి నోటికి వచ్చినట్టు సనాతన ధర్మం గురించి హైందవ మహిళల గురించి వక్రీకరిస్తూ విమర్శిస్తూ మాట్లాడడానికి ఎవడో సాహసం చేయకుండా గట్టిగా మన మీద గుణపాఠం చెప్పాలి. ఈ విషయంలో హిందూ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. గోవింద సేవ ఛానల్ మన వల్ల అయినంత వరకు ఈ పోరాటంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ధర్మో రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.